ప్రారంభించారు. మనం చూసాము గత శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలను దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి బ్లాక్ బిల్డర్స్ను కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి తెలంగాణకు ఎన్నికలకు తీసుకురావడం జరిగింది డబ్బు. ఈరోజు కాంగ్రెస్ నుంచి దోపిడీ చేసినటువంటి కర్ణాటక నుంచి దోపిడీ చేసినటువంటి డబ్బంతా కూడా తెలంగాణలో ఖర్చు పెడితే ఈరోజు తెలంగాణ నుంచి దోపిడీ చేసి దేశమంతా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి సీట్లు కూడా కాంగ్రెస్ పెట్టి వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రధానమంత్రిగా అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం రాహుల్ గాంధీ సరతూగే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పోటీ అభ్యర్థిగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూటమే బీటలు బారుతున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు అన్ని స్థానాలలో కూడా మరి గెలిపించి తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధికమైనటువంటి స్థానాలు గెలవాలనేటువంటి పట్టుదలతో ఈరోజు మా పార్టీ పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరించి ముందుకెళ్తాం. ఆయన అడుగు ఏందో ఆ సాక్ష్యాలు అడుగుమని ఒకటి చెప్పాను. ఆయన ఒకటన్నా నేను చెప్తున్నా ఇప్పుడు అన్నీ నేను అనేక ఆధారాలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే నేను గతంలో కూడా చెప్పాను కాబట్టి ఒక్కటనే చెప్పానండి. ఎవరైనా ఎవరు ఎవరైనా బీజేపీలో చేరుతా అంటే చేరొద్దంటమా చేరొద్దంటమా అంటున్నాను. నాకు తెలియదు ఆయన సంగతిగా నేను చెప్తున్నాను. ఎవరైనా బీజేపీలో ఎవరైనా చేరుతామంటే ఎందుకు వద్దంటాం? డెమోక్రటిక్ పార్టీ మాది. అంతేకాదు నేను మళ్ళీ మనవి చేస్తున్నాను, బీఆర్ఎస్లో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తలు కానీ సర్పంచులు కానీ లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. చేరాలని కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం చుట్టే తిరిగింది. కేసీఆర్ కుటుంబానికే సేవ చేసింది ప్రభుత్వం కానీ పార్టీ కానీ. కాబట్టి ఈరోజు దేశానికి సేవ చేయడం కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా నేను సగౌరవంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. నాకు తెలియదు, అది ఆంధ్రప్రదేశ్లో అడుగు. తెలంగాణ విషయం నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పినా నువ్వు లేట్ వచ్చినావు. మనం చెప్పినా కదా నేను తెలంగాణలో అన్ని సీట్లకు పోటీ చేస్తామన్నా. నేను అన్ని సీట్లకు భారతీయ జనతా పార్టీ 17 సీట్లకు పోటీ చేయబోతున్నాం. నేను చెప్పినాక మీరు ప్రశ్న ఎందుకు నేను క్లియర్గా ఇచ్చినాక మీకు ఎందుకు? ఇంకా 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తెలంగాణలో పోటీ చేయబోతున్నారు. మెజారిటీ సీట్లు గెలవబోతున్నాం. ఇస్తా లిస్ట్ ఇస్తా కదా. లేట్ వచ్చినావు నువ్వు. నేను చెప్పాను రేపు పార్లమెంట్ బోర్డు రేపు ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉందని కూడా చెప్పాను. ఇక్కడనే తెలంగాణ ఎలక్షన్ కమిటీ రేపు డిసైడ్ చేస్తాం. అది మా పార్టీ ఆల్ ఇండియా పార్టీ 3 లేక 4 5 ఇవ్వన్నారు. మీ ఈ యొక్క ఆల్ ఇండియా పార్టీ 3 నుంచి 5 వరకు ఇవ్వచ్చు వాళ్ళకు. కాబట్టి రేపు దాని దిశలో షార్ట్ చేస్తాం. 3 నుంచి 5 మంది పేర్లు. ఇది నేను కాదు డిసైడ్ చేసేది. రేపు ఎలక్షన్ కమిటీ ఉంటుంది.
రేపు ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంటుంది, అందులో కొంత పేర్లు తీస్తాము. ఫైనల్ నిర్ణయం అంతా కూడా సెంట్రల్ పార్లమెంటు బోర్డు నిర్ణయిస్తుంది. ఏంది ఒక పార్లమెంట్